ఉంది. ఇప్పటి వరకు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఏ నాయకుడు కూడా ఒక్క పులిహార పొట్టలు కూడా పంచలేదు అని చెప్పేసి ఇందాక మనతోటి బాధితులు ఎవరైతే ఉన్నారో బాధిత శంకర్ గారు విజయవాడ నుంచి ఆయన మాట్లాడారు. ఏమంటారు వెంకటరెడ్డి గారు? ఆయన బాధితుడు కాదు సార్, రాజకీయ పార్టీ నాయకుడు. ఫస్ట్ పాయింట్, అంటే ప్రస్తుతం బాధితుడిగా ఉన్నాడు. ఆయనే సురక్షిత ప్రాంతానికి వెళ్ళాడు. ఇంకా ఆయన ప్రభుత్వం బాగా సహాయక చర్యలు చేస్తుందంటే ఎంత విడ్డూరంగా ఉంది. ఇప్పుడు ఆయన జనసేన పార్టీ నాయకుడు, మీరు తీసుకున్నారు ఫోనింగ్ లో. ఆయన వెళ్ళి నేను కళ్యాణ మండపంలో తలదాచుకున్నాను అని చెప్తున్నాడు. అంటే ఆయనే పరిస్థితిని ఇండైరెక్ట్ గా వివరించాడు. అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో. మేము ప్రతిపక్షంగా మేము ఆరోపణలు చేస్తున్నాం అన్నారు కదా. ఈనాడు దినపత్రిక ఈరోజు ప్రతిపక్షమా పాలక పక్షమా మీ అందరికీ తెలుసు. ఈనాడు దినపత్రిక ఎవరికి కొమ్ము కాస్తా రాసిద్దో వార్తలు అందరికీ తెలిసినటువంటి విషయమే. అదే ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్తల్ని నేను చదివి వినిపిస్తాను. ఎందుకంటే నిన్న ఈనాడు దినపత్రిక జిల్లా ఎడిషన్ లో వచ్చినటువంటి వార్త ఇది అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగింది. సో ఇవన్నీ ప్రభుత్వం సరిగ్గా సహాయ కార్యక్రమాలు చేయట్లేదని చెప్పి సాక్షాత్తు ఈనాడు దినపత్రిక రాసింది సార్. ఒక్క సెకండ్ మీకు, ఎందుకంటే మేమంటే ప్రతిపక్షంగా ఉన్నాం, మేము విమర్శ చేస్తా ఉంటారు కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళదలుచుకోవాలి. ఎందుకంటే ఈనాడు అమరావతి ఎన్టీఆర్ అప్రమత్తం లేకనే బుడమేరు వరద ప్రభావం నగరంపై పడుతుందని అధికారులకు ముందే తెలిసినా, నోట్ దిస్ పాయింట్, అధికారులకు ముందే తెలిసినా అప్రమత్తం కాలేదు. కాలనీల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పంపలేదు. నేడు వారిని రక్షించే ప్రయత్నాలు ఆశాజనకంగా లేవు. ఓవైపు వాననీరు నిలిచిపోగా మరోవైపు వరద పోటెత్తి చాలా కాలనీలు మునిగిపోయాయి. ఇది ఒకటి ఈనాడు రాసింది. 2, అల్లాడిన ఆలకించల వరద బాధితులు తమను రక్షించాలని మొరపెట్టుకున్న అధికారులు అంతగా స్పందించడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి. పాత రాజేశ్వరిపేటలో అనారోగ్యంతో చిన్నారి ఆ కుటుంబంలో చిక్కుకుపోగా రాత్రి వరకు రక్షించే నాదుడే లేడు. దేవీనగర్ లో మరో కుటుంబం ముంపులో చిక్కుకుపోగా సాయం కోసం కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చినా ఫలితం లేదు. ఇంకొకటి, ఏడాది బాబుకు పాలు లేవు. ఎప్పటి నుంచో చూడండి సార్, శనివారం ఉదయం నుంచి పాల సరఫరాలు రావట్లేదు. మాకు 2 పిల్లలు, సింగనగర్ పైపుల్ రోడ్డు విక్రమ్ పబ్లిషర్ ఎదురుగా ఇంట్లో ఉన్నాం. మా ఇంటి కింద అంతస్తు మునిగిపోయింది. ప్రాణాలు రక్షించుకునేందుకు మా ఏడాది బాబుతో మొదటి అంతస్తులో ఉన్నాం. శనివారం ఉదయం నుంచి పాల సరఫరాదారులు రావడం లేదు. బయటికి వెళ్ళలేం. దగ్గరలో ఏమీ దొరకట్లేదు. బాబు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. అందరికి ఫోన్ చేసినా ఫలితం లేదు. అధికారులు స్పందించాలి. మాచర్ల యశ్వత్, అనూష దంపతులు. ఇవన్నీ ఈనాడు పత్రికే సార్. మరి ఈనాడు రోజు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఉన్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని బాకా కొట్టి ఈ రోజు కూడా రాసినటువంటిది జిల్లా ఎడిషన్ లోకి వచ్చేటప్పటికి వార్త రాసింది ఇలాంటి. అంటే ఇప్పుడు మీరన్ని విజువల్స్ చేస్తున్నారు, చాలా సహాయ చర్యలు బ్రహ్మాండంగా పాల్గొంటున్నట్టుగా. ఎంత ఆర్తనాదాలు వినపడుతున్నాయి. ఇప్పుడు వరదలు రావటం సహజం, దాన్ని ఎవరు రాజకీయం వరదలు వస్తున్నప్పుడు ఆ వరదలకు సంబంధించి ఎక్కడెక్కడ ముంపు ప్రాంతాలు ఉంటాయి అనే దాని మీద ముందు అప్రమత్తం చేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. అప్పుడు ఆస్తి నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా ఉంటది. కానీ ఇది అధికారుల నిర్లక్ష్యము, ప్రభుత్వ నిర్లక్ష్యం పూర్తిగా. ఎందుకు అంటున్నాం ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం అని? మీరు ఒకేసారి 11 గేట్లు అర్ధరాత్రి ఎత్తటం వల్ల, బుడమేరుకు సంబంధించినటువంటిది ఆ వెలగలేరు 11 గేట్లు ఒకేసారి ఎత్తటం వల్ల జరిగినటువంటిది ఇది తప్పిదం. అదే మీరు ఇదిగోండి మేము గేట్లు ముందు వస్తున్నాం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి లక్షలాది మందిని మీరు సురక్షిత ప్రాంతాలకు, మీరు అన్నట్టుగా కళ్యాణ మండపాలకు, స్కూళ్ళకో లేదంటే కాలేజీలకో అలా సురక్షిత ప్రాంతాలకు తరలించి వదిలితే ఇప్పుడు ఇటువంటి దుస్థితి వచ్చేది కాదు కదా. 3-4 రోజుల నుంచి వాళ్ళకి తిండి, వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ ప్రభుత్వమే చెప్పిద్ది, మేము ఒక 25,000 ప్యాకెట్లు వండుతున్నామని. అక్కడ ఉన్నదేమో దాదాపుగా 5 లక్షల మంది. 25,000 ఆహార పొట్లాలు 5 లక్షల మందికి సరిపోతాయా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి? పాలు దొరక పిల్లలు అల్లాడుతా మొన్న చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి పర్యటన అని చెప్పి వెళ్తే, సార్ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి పర్యటన అంటే మీకు తెలుసు, దానికి సంబంధించి ఆయనకే ఒక 20 పడవలు కావాలి. ముఖ్యమంత్రి సెక్యూరిటీ, మళ్ళీ మీడియా వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు, మళ్ళీ స్థానిక నాయకులు. అదే పడవలతో ప్రజలను తీసుకెళ్లొచ్చు కదా. మీరు కలెక్టర్ ఆఫీస్ లో కూర్చొని మానిటరింగ్ చేయొచ్చు. మీరు 24 గంటలు అక్కడ ఉంటున్నాం అని చెప్పి ఈయనే జేసీబీ ఎక్కుతాడు, ఈయనే బోట్ ఎక్కేస్తాడు, అసలు ఈయనే ఆహార పొట్లాలు మొత్తం ఈయనే పంచుతున్నట్టు. రాకపోతే రాలేదంటారు కదా వెంకటరెడ్డి గారు. కదలేదు, ఎప్పుడు రావాలో అప్పుడు కూర్చొని సహాయ చర్యలకి రావటం వల్ల అడ్డంకి తప్ప ఏముండదు. అక్కడ మానిటరింగ్ చేయొచ్చు. ఎందుకంటే మీ ఇల్లు ఆల్రెడీ మునిగిపోయింది కాబట్టి కరకట్ట ఇంటి నుంచి మీరు ఆల్రెడీ కలెక్టరేట్ కి షిఫ్ట్ అయ్యారు. సో కలెక్టర్ ఆఫీస్ లోనే మీరు ఇప్పుడు నివాసం ఉంటున్నారు అన్అఫిషియల్ గా. ఎందుకంటే ఫ్యామిలీని ఆల్రెడీ పంపించేశారు కాబట్టి ఇక్కడి నుంచి హైదరాబాద్ కి. మీరు ఉంటుంది కలెక్టర్ ఆఫీస్ లో, అక్కడి నుంచి మానిటరింగ్ చేయొచ్చు. నేనే 5 నిమిషాలకు వచ్చి నేనే ఇక్కడ మొత్తం అందిస్తున్నాను, నేనే వాళ్ళందరికీ పాల ప్యాకెట్ ఇస్తున్నా, నేనే వాళ్ళందరికీ ఆహార పట్టాలు ఇస్తున్నా.
ఇది ఇది కాదు కదా చేయాల్సింది. మీకు అంత విజువల్స్ కనపడతా ఆల్రెడీ 12 అడుగులు 13 అడుగులు లోతు అంత ఎత్తులో నీరు ప్రవహిస్తా ఉంటే సహాయ చర్యల కోసం అల్లాడుతా బోట్లు, ప్రైవేట్ బోట్లు వాళ్ళు 10,000 అడుగుతున్నారు, కొన్ని బోట్ల వాళ్ళు 5,000 అడుగుతున్నారు అని చెప్పి మనకి అక్కడ పబ్లిక్ బైట్స్ మీ అన్ని ఛానల్స్ బ్రహ్మాండంగా పనిచేసింది. అది వాస్తవం, దాన్ని నేను అగ్రి అవుతా. చాలా బ్రహ్మాండంగా పనిచేసిందని చెప్పి జనసేన నాయకుడు వచ్చి పిచ్చి పట్టిందంటే ఎవరికి పిచ్చి పట్టింది? ఎవరికి పిచ్చి పెట్టి వాగుతున్నారు అలాంటి మాటలు? బ్రహ్మాండంగా పనిచేస్తానన్న బ్రహ్మాండంగా ఉంది సార్, అసలు విజయవాడ మునగలేదు అన్నాడికి పిచ్చి పట్టింది. విజయవాడ మునిగి విజయవాడలో విజయవాడ వాసులను కాపాడనని అనేవాడికి పిచ్చి పట్టిందా? మీ తప్పిదం వల్ల జరిగింది అనేవాడికి పిచ్చి పట్టినట్ట? లేదు సార్ అసలు బాబు బ్రహ్మాండం, బాబు అంత గొప్పవాళ్ళు లేని అనేవాడికి పిచ్చి పట్టినట్లు లెక్క. ఎవరైతే ఇందాక మాట్లాడిన జనసేన నాయకుడు ఇంకొకళ్ళకు ఇంకా మేమేదో అంట మేము కట్టేసాం రిటర్నింగ్ వాళ్ళని చెప్పి మేము పబ్లిసిటీ చేసుకుంటున్నామంట. అరే ఉన్న వాస్తవమే చెప్పాం, ఉన్న వాస్తవ కృష్ణలంక రిటైనింగ్ వాళ్ళు కట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జనసేన నాయకులు బాడి శంకర్ గారు ప్రజారాజ్యం ఎమ్మెల్యే యలమంచిల రవి గారు దానికి ముందు అంకురార్పణ చేశారు. ఇప్పుడు ఇంకా నయ్యంలే, ఎప్పుడో ఇంకా రామారావు గారు చేస్తారని చెప్పలేదు, సంతోషం. ఆయన జనసేనలు కాబట్టి ప్రజారాజ్యం అంటే డబ్బా కొట్టుకోవడం కదా. 2021 మార్చి 31 జగన్మోహన్ రెడ్డి గారు దానికి శంకుస్థాపన చేశారంటే 2021 మార్చి 31 కృష్ణలంక రిటైనింగ్ వాళ్ళకి శంకుస్థాపన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసింది 2024 మార్చి 12 ఓపెన్ చేసాం. అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి మేము దాన్ని 2.26 కిలోమీటర్ల కృష్ణలంక రిటైనింగ్ వాళ్ళని మేము పూర్తి చేసి, ఎందుకు మీకు తెలుసు కృష్ణలంక రిటైనింగ్ వాళ్ళు ఎక్కడ ఉందో, అట్లా మనం ఆ బ్రిడ్జ్ అమ్మటి వెళ్తుంటే కనపడతా ఉంటుంది లెఫ్ట్ సైడ్. సో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారే శంకుస్థాపన చేసి జగన్మోహన్ రెడ్డి గారే దానికి సంబంధించి 126 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ అక్కడ ఇంకో పార్క్ కూడా కట్టి ఎంత చేస్తే అంట మేం చేయలేదు వాళ్ళు, సరే మీరు డబ్బా కొట్టుకుని మీరే చేశారని డబ్బా కొట్టుకుని మేము కాదంటలేదు కదా, ప్రజలకు వాస్తవాలు తెలుసు కదా ఎవరేం చేశారనేది. సో బ్రహ్మాండంగా పాలు అందుతున్నాయి, బ్రహ్మాండంగా అసలు ఎవరికి అరే మీ ఈనాడు పత్రిక రాసింది, రోజు మీరు ఇంద్రుడు చంద్రుడు వీరుడు అని పొగిడే మీ పత్రికే ఇదంతా నిర్లక్ష్యం వల్ల రాసింది. కృష్ణానది 12 లక్షల వరద వచ్చినా అక్కడే ముంపు జరగలేదు సార్. ఎక్కడ జరిగింది? బుడమేరుకు సంబంధించినటువంటి మీ ఇష్యూ వల్ల జరిగింది. అదేమంటే అదంతా కబ్జాలు చేశారంట. ఏం గుడ్డిగాడికి పళ్ళు అవుతున్నారా? మేము కబ్జా చేస్తుంటే ఆ రోజు మరి మీరందరూ 3 పార్టీలు అంటే వారు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు గౌతమ్ రెడ్డి గారు పెద్ద ఎత్తున కబ్జా చేశారని మాట్లాడారు. ఈ రోజు మాటలు మాట్లాడొద్దని చెప్పండి సార్, నేను ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి. ఈ చేతగానాడు ఏదో ఆ మాటలు మాట్లాడినట్టుగా ఈ రోజు అదే వారం మాటలు మాట్లాడితే అలా. వీళ్ళు 3 పార్టీలు 10 రకాల మీడియా సంస్థలు ఏదన్నా చిన్న జరిగినా జరగకపోయినా భూతద్దంలో చూపించేవాళ్ళు. మరి బుడమేరులో నిజంగా ఎవరో కబ్జా చేస్తే నిజంగా ఎందుకు గడిచిన 5 సంవత్సరాలు వాళ్ళ మీడియా ఎందుకు చూపించలే? బొక్కల్లోకి వెళ్ళి మరి చూపిస్తారు కదా సార్, లేని కూడా ఉన్నదని చూపిస్తారు కదా. వాడికి వీడికి అక్రమ సంబంధాలు లేకపోయినా ఉన్నాయట్టుగా, అసలు వాళ్ళు ఏది లేకపోయినా. ముంబైలో ఆ నటి మీద చేసిన కాన్సన్ట్రేషన్ లో 5% అన్న ఈ వరదల మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు కదా. వరదల మీద కాన్సన్ట్రేషన్ చేయక ఇప్పుడు వచ్చి కానీ మేము ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరపున వెళ్తాము, వెళ్ళిన వాస్తవాలు వాళ్ళు తెలుసుకుంటాము, అది మా రెస్పాన్సిబిలిటీ. అది అంటే ఇంకోటి కూడా అండి, ఇప్పుడు ఎక్కడైనా విపత్తు జరిగితే పార్టీలకు అతీతంగా అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు ఏదో సేవా కార్యక్రమం చేస్తారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా పులిహార పొట్లు కూడా పంచలేదు అన్నారు, దాని మీద మీరేం స్పందిస్తారు? జనసేనలకు పంచి ఉంటారు లేదు సార్, జనసేన నాయకుడికి తీసుకెళ్లి ఆయనకి ఇచ్చుంటారు. శంకర్ గారికి పులిహార పొట్లం ఇచ్చుంటారు. శంకర్ గారికి పులిహార పొట్లం ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు మేమేం చేయాలి? ఆయనకి ఇప్పుడు ఆయనకు పులిహారను ఆయనకు దద్దోజనం పెడితే కూర్చోలేరు కదా. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎంత మేరకు అందించాలో అనేక సేవా సంస్థలు కూడా అందిస్తున్నాయి, నాట్ రాజకీయ పార్టీలు సార్. రాజకీయ పార్టీలు ఒకటే కాదు, సేవా సంస్థలు ఎవరికి తోచిన వాళ్ళు 100 పొట్లాలు అందించే వాళ్ళు 100 అందిస్తారు, 1000 అందించే వాళ్ళు 1000 అందిస్తారు. ఒక ప్రభుత్వమే చేస్తే ఇది అవ్వదు, అందరూ చేయాలని కోరుకుంటారు ఎవరైనా. ఎందుకంటే అందరూ చేస్తేనే ఇంత పెద్ద విపత్తు నుంచి బయటకు రాగలుగుతాం. కానీ ఇంత విజయవాడ మునగటానికి చాలా నిర్లక్ష్యం కారణం అంటున్నాం. అది మీరు రాత్రిపూట గేట్లు ఎత్తేటప్పుడు పొద్దున్నే నీళ్ళు వచ్చేదాకా జనాలకు తెలియదు మీరు గేట్లు ఎత్తారన్న సంగతి. అదే ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి కాలేజీ సర్టిఫికెట్లు, ఎస్ఎస్సి మెమోలు, ఇంటర్ మెమోలు, బీటెక్ మెమోస్, అదే విధంగా వాళ్ళకి సంబంధించిన గోల్డ్ లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే విలువైనటువంటి వస్తువులన్నీ తీసుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్తారు కదా. అదే ఆస్తి నష్టం అంత జరిగి ఉండేది కాదు కదా. సార్ 28వ తారీఖు నుంచే వరదలు వస్తున్నాయి. 28వ తారీఖు నుంచే 70 గేట్లు ప్రకాశం బ్యారేజ్ కున్న 70 గేట్లు ఎత్తి వదులుతా ఉన్నారు. ఇందాక కృష్ణానీల్ గారు చెప్పిన ఒక పాయింట్ లో ఈ రోజు ఒక విజయవాడకే కాదు సార్ ఈ ప్రమాదం. ఈ నీళ్లు ఏదైతే కృష్ణానదికి వచ్చినటువంటి ఆ వరద కిందకు వదలటం వల్ల
ఏదైతే అది వెళ్ళి సముద్రంలో కలిసేటటువంటి ప్రాంతాల్లో రైట్ సైడ్ లో ఉన్నటువంటి మీరు లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో ఉన్నటువంటి లంక గ్రామాలు ఏదైతే ఉన్నాయో మీరు అన్నట్టుగా తెనాలి నియోజకవర్గంలో కొన్ని, వేమూరు నియోజకవర్గంలో, రేపల్లి నియోజకవర్గంలో 28వ తారీఖు నుంచి గేట్లు 70 గేట్లు ఎత్తి వదులుతా ఉంటే ఈ రోజు కూడా